జై వాసవి జయకో జాగృతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ సార్ గారికి ముందుగా నా నమస్కారములు. ఈరోజు కనిగిరి శాఖకు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు సోమశెట్టి లక్ష్మీరాజ్యం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా కాపుగంటి శైలజను ఆ అమ్మాయి హాస్పిటల్లో ఆఫీసర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. తీరిక సమయంలో సౌందర్యలహరి, తిరుప్పావయి అందరికీ నేర్పించడం జరిగింది. అందుకని మేము ఆ అమ్మాయిని హానర్ చేయడానికి వచ్చాము. మన క్లబ్లో మెంబర్గా కూడా ఉన్నారు. అన్ని విషయాలలో అందరికీ సపోర్ట్గా ఉంటారు. ఈ అమ్మాయి కూడా వరలక్ష్మి, గోనుగంట వరలక్ష్మి. ఈ అమ్మాయి కూడా మన క్లబ్లో మెంబరు. జై వాసవి జయహో జాగృతి. మన వాసవి జాగృతిలో ఉన్నటువంటి ఆరియన్స్, మహిళా ఆరియన్స్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నాకు ఈ చిన్న హానర్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన వాసవి జాగృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క థీమ్ అనేది చాలా బాగా నచ్చింది. ఈ మధ్య నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. ఆ రోజు తిరువేదుల వేణుగోపాల్ గారు స్పీచ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఇందులో మహిళలు అంటేనే మహారాణులండి. ఎందుకంటే మహిళ లేనిదే ఈ లోకమే లేదు, సృష్టి లేదు. మరి సౌందర్య లహరి అనే ఒక అమ్మవారి యొక్క సూక్తులని, అమ్మవారి యొక్క స్తోత్రాన్ని నేను నేర్పించిన అంటే అది అమ్మవారి యొక్క కృపేనండి. నేను నేర్చుకున్న గురువు గారికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. వాళ్ళ యొక్క ప్రోద్బలం లేనిదే, వాళ్ళ యొక్క సపోర్ట్ లేనిదే మనం ఏది నేర్చుకోలేము. అందుకే అంటారు కానీ మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. మనం ఒక విద్యని మనం నేర్చుకుంటాం గురువు నుంచి, కానీ మనకి నేర్పించే అంత మనకి భగవంతుడి యొక్క అవకాశం మనకి ఇచ్చినప్పుడు అది మనం 10 మందికి నేర్పించి మన వల్ల 10 మందికి ఉపయోగపడి 10 మంది సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏముందండి. ఈ విషయం నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ అందరికీ ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయాలన్నింటినీ నేర్పిస్తూ ఉంది. అది చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. అందుకే నాకు తీరిక వేళల్లో, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను ఫార్మసీ ఆఫీసర్గా. నాకు తీరిక వేళల్లో నాకు వచ్చిన విద్యని 10 మందికి నేర్పించాలనుకున్నాను. అంతే తప్ప ఇంకేమీ లేదు. ఇంకొక విషయం చెప్పాలి. ఈ సృష్టిలో అసలు సృష్టించింది ఎవరండి? బ్రహ్మ. ఇక స్థితి లయకారులు మనకు తెలుసు కదా, విష్ణు మహేశ్వరులు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే సృష్టించింది ఎవరు? ఆ ఆది పరాశక్తి. మరి ఆది పరాశక్తి ఎవరండి? ఒక మహిళే. మరి అటువంటి ఒక శక్తి స్వరూపిణి నుంచే ఈ సృష్టి స్థితి లయకారులు కూడా ఉద్భవించారు. అంటే ఆదిశక్తి స్వరూపిణి ఆ మహిళకి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే అంటారు కదండి, సృష్టికర్త అయిన ఒక బ్రహ్మ, అతనిని పుట్టించినదొక అమ్మ అని మనం పాట కూడా విన్నాము. సో ఇలాగా తెలుసుకుంటూ ఉంటే మనకి ప్రతిదీ కూడా మహిళ లేనిదే ఏది జరగదు. కానీ మనం ఇంత ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే మన మగవాళ్ళ సపోర్ట్ లేనిదే ఏది చేయలేము. అంటే అందుకే నేను అర్ధనారీశ్వరులు అంటారు. మరి సగము మనది, సగము మగవాళ్ళు. అంటే ఇద్దరూ ఉండాలి సృష్టికి. కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, వాళ్ళకి మనం సపోర్ట్ అందించాలి. ఇద్దరూ జతగలిగితేనే చప్పట్లు కదండి, 2 చేతులు కలిస్తేనే. సో ఈ విధంగా అందరూ కూడా పురుషులు అందరూ కూడా ఒక తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, అందరూ కూడా మహిళలని ప్రోత్సహిస్తూ మంచి మంచి విషయాలు, లేదంటే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి మంచి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ వాళ్ళ యొక్క తోడ్పాటుకు తోడ్పడే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. భగవంతుడి దయ వల్ల నాకు అటువంటి అవకాశం ఉంది. అందుకే నేను ఏదైనా చేయగలుగుతున్నానండి. థ్యాంక్ యూ ఆ భగవంతునికి. ఇంకా ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ చిన్న హానర్ చేసినటువంటి ఈ వాసవి జాగృతి వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.